నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారత స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా కుప్పకూలింది నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా నష్టపోయింది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులో ఆవిరైంది అసలు మార్కెట్లు ఎందుకు ఒక్కసారిగా కూలిపోయాయి అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు భారత మార్కెట్ కు సంబంధం ఏంటి ముడి చమురు ధరలు పెరగటం వల్ల స్టాక్ మార్కెట్లు ఎందుకు భయపడుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇటీవల పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి అమెరికా ఇరాన్ కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేయటం దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ఈ పరిణామాలతో యుద్ధ వాతావరణం నెలకొంటుందనే భయాలు పెరిగాయి దాంతో ఆసియా యూరప్ తో పాటు ప్రపంచంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడికి గురయ్యాయి అదే ప్రభావం భారత మార్కెట్ పైన స్పష్టంగా కనిపించింది ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1765 పాయింట్లకు పైగా నష్టపోగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా పడిపోయింది బ్యాంకింగ్ ఐటీ ఆటోమొబైల్ మెటల్ వంటి కీలక రంగాలకు చెందిన షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయల మేర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ పతనానికి మరో ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $78.73 చేరుకుంది భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దిగుమతి వ్యయం పెరుగుతుంది దాంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది ఇదే భయం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా రిస్క్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈక్విటీ మార్కెట్లో భారీ అమ్మకాలు నమోదయ్యాయి మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత కాలం కొనసాగొచ్చు ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకుంటాయా లేక మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయా అనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది మార్కెట్లకు సంబంధించిన మరిన్ని కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి